కోరకల్ మండలం ఉయ్యలవాడ గ్రామంలో సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని గ్రీన్కో కంపెనీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమై మొత్తం కూడా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మా గ్రామంలో సోలార్ పరిశ్రమ పెట్టవద్దండి, మా గ్రామంలో సోలార్ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక మా గ్రామం శ్మశానం అవుతుంది. ఇప్పటికే DRDOకు కొంత భూమి ఇచ్చారు, స్టీల్ పరిశ్రమ ఇచ్చారు, మళ్ళా సోలార్ పరిశ్రమ పెడితే కనుక వ్యవసాయ భూములన్నీ కూడా కంప్లీట్గా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము గ్రామం వదిలిపెట్టిపోవాల్సింది వస్తుంది అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఏకమై గ్రామ సభను ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపారు. అయితే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ దాన్ని తిరిగి సోలార్ పరిశ్రమను పెట్టాలని చెప్పేసి ఆ నిర్ణయంతో మొన్న ఈ మధ్య కాలంలోనే RDO ఆదేశాల మేరకు సర్వేరు, మండల సర్వేరు, జిల్లా సర్వేరు వీళ్ళందరూ కలిసి సర్వే చేయడానికి పూనుకున్నారు. అయితే గ్రామస్తులందరూ కూడా అదే ఐకమత్యంతో పట్టుదలతో మా ఊర్లో ఎటువంటి సర్వేలు చేయడానికి వీలు లేదు, మా ఊర్లో సోలార్ పరిశ్రమ పెట్టొద్దండి, గతంలోనే గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాము, మళ్ళీ సర్వే చేయడానికి వచ్చారు, ఈసారి కనుక వస్తే కనుక మిమ్మల్ని ఇక్కడే మేము స్తంభాలకు కట్టేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేసి ఆ రకంగా పంపించడం జరిగింది. మేము కోరేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే రైతు సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం ఇది, కాబట్టి ఆ రకంగా రైతుల మేలు కోరేటువంటి ప్రభుత్వం అయితే ఏమాత్రం కూడా ససెపిషన్ లేకుండా వెంటనే మీరు ఇక్కడ సోలార్ పరిశ్రమ ఏదైతే పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే కనుక మేము దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటాం. 20 రోజులు ఇప్పుడే చెప్పాం DRO గారికి, 20 రోజులు సమయం ఇస్తున్నాం. 20 రోజుల లోపల పత్రికా ప్రకటన రానట్లయితే కనుక కలెక్టర్ ఆఫీసును దిగ్బంధనం చేస్తాం, అవసరమైతే నేషనల్ హైవేను కూడా దిగ్బంధనం చేస్తాం. ఆ రకంగా మా పోరాటాన్ని విస్తృతం చేస్తాం. అనేక సంఘాలను కలుపుతాం, అనేక రాజకీయ పార్టీలను కూడా దీనికి మద్దతుగా తీసుకొని వస్తాం. అవసరమైతే కనుక మా ప్రాణాలను కూడా అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వం పునరాలోచన చేయాలా, ఆ రకంగా వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలా, సోలార్ పరిశ్రమను పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.